హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మికత కథను చూడబోతున్నాం. ఆత్మ యొక్క యాత్ర, జననం నుండి మోక్షం వరకు. ఈ కథ మీ మనస్సుకు శాంతిని, జీవితం పట్ల ప్రేరణను ఇస్తుందనే ఆశతో మనం ప్రారంభిద్దాం. ఈ బ్రహ్మాండంలో ప్రకాశవంతమైన నక్షత్రాల మధ్య ఒక ఆత్మ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది పరమాత్మ నుండి వెళ్ళిపోయిన ఒక జ్యోతి, ఒక తేజస్సుతో కూడిన అణువు. కోటి జన్మల తర్వాత ఆత్మకి మానవ శరీరం లభిస్తుంది. మనిషిగా పుట్టడం అనేది ఒక అద్భుతం. ఇది ఒక అపూర్వ అవకాశం, ధర్మాన్ని అనుసరించడానికి, సత్యాన్ని గ్రహించడానికి, మోక్షాన్ని సాధించడానికి. జీవితం సాగుతుంది. ఆత్మ అసలు లక్ష్యాన్ని మర్చిపోతుంది. ఇది కోరికల్లో, అహంకారంలో, మాయలో చిక్కుకుపోతుంది. ప్రపంచపు ఆకర్షణలు ఆత్మను బంధించి వేస్తాయి. మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. అదే కర్మ. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. ఇది వెంటాడదు, కానీ సరైన సమయంలో తప్పకుండా ఫలితం చూపిస్తుంది. కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు. నీ శరీరం నువ్వు కాదు, నీవు ఆత్మవు. నీవు శాశ్వతమైనవు, పవిత్రమైనవు. ధర్మాన్ని పాటించు, అప్పుడు నీ నిజమైన ఆనందం నీ జీవితంలోకి వస్తుంది. ఆత్మ ఇప్పుడు మారింది. పేరు, గర్వం విడిచిపెట్టి పిల్లలకి బోధిస్తుంది. ఆకలి గల వారికి భోజనం పెడుతుంది. నది ప్రక్కన ధ్యానం చేస్తుంది. ఇది ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది. కాలం గడుస్తూ ఒకరోజు శరీరం ఆగిపోతుంది, కానీ ఈసారి ఆత్మ తిరిగి పుట్టదు. అది జనన మరణాల చక్రం నుండి బయటపడింది. ధర్మాన్ని అనుసరించిన ఆత్మ ఇప్పుడు పరమాత్మలోకి ఏకమవుతుంది. ఇది మోక్షం, శాశ్వత శాంతి. ఈ యాత్ర ఇప్పుడే ముగిసింది. ఈ జీవితం ఒక ప్రారంభం కాదు, అంతం కాదు. ధర్మాన్ని అనుసరించు, మంచినే చేయు, నీవు మోక్షాన్ని పొందగలవు. ధర్మమే మార్గం, కర్మమే పాఠం, మోక్షమే గమ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.